నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నీ కుమార్ దామెరా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బరాజ్ అంటే మేడిగడ్డ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ 2023 అక్టోబర్లో కుంగుబాటుకు గురైంది. అయితే ప్రాజెక్టు ప్రారంభం నుంచి అక్కసుబెల్లగక్కుతున్న కాంగ్రెస్ వెంటనే కుట్ర రాజకీయాలకు తెరతీసింది. మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపుతూ మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమని ప్రచారం మొదలుపెట్టింది. అవినీతి జరిగిందని నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగలేదు. అన్నారం, సుందిళ్ల బరాజ్లు కూలిపోతాయని విషం చిమ్మాడు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బరాజ్కు మరమ్మత్తు చేయడం మాని రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసింది. కానీ ఇప్పుడేమైంది? కాళేశ్వరం ప్రాజెక్టుపై సిడబ్ల్యూపీఆర్ఎస్ కీలక రిపోర్ట్. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కాంక్రీట్ క్వాలిటీపై క్లారిటీ. అన్నారం బ్యారేజీలో 72 పియర్స్ పై సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు. అందులో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసిన సిడబ్ల్యూపీఆర్ఎస్. సుందిళ్ల బ్యారేజీలోని 7 బ్లాకుల్లో అన్ని పియర్స్ పై పరీక్షలు. కాంక్రీట్ నాణ్యత చాలా బాగుందని నివేదిక ఇచ్చిన సిడబ్ల్యూపీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి చేసిన కుట్రలు పటాపంచలు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయన్న సిడబ్ల్యూపీఆర్ఎస్. 72 పియర్లలో 100% ఎలాంటి నాణ్యత లోపాలు లేవని క్లారిటీ. కూలేశ్వరం అంటూ ఇన్నాళ్లు రేవంత్ చేసిన కుట్ర ప్రచారం భగ్నం. రేవంత్ ప్రభుత్వానికి చంపదెబ్బల సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్ట్. కేసీఆర్ పై రాజకీయ కక్షతో ప్రాజెక్టుపై రేవంత్ దుష్ప్రచారం. ప్రాజెక్టుల సందర్శన పేరిట అప్పట్లో బద్నాం చేసే యత్నం. రిపేర్ల కన్నా విచారణలపైనే అత్యుత్సాహం చూపించిన రేవంత్. సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టుతో కాళేశ్వరంపై మరోసారి రేవంత్ రెడ్డి కుట్ర భగ్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అద్భుతంగా ఉన్నాయని సిడబ్ల్యూపీఆర్ఎస్ తేల్చి చెప్పింది. కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ అయిన సిడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహించిన కాంక్రీట్ క్వాలిటీ పరీక్షల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అన్నారం బ్యారేజీలో 72 పియర్స్ పై పరీక్షలు నిర్వహించగా 100% ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని స్పష్టమైంది. సుందిళ్ల బ్యారేజీలో మొత్తం 7 బ్లాకుల్లోని అన్ని పియర్స్ పై పరీక్షలు నిర్వహించగా కాంక్రీట్ నాణ్యత చాలా బాగుందని సిడబ్ల్యూపీఆర్ఎస్ తన నివేదికలో పేర్కొంది. ఇక కీలకమైన మేడిగడ్డలోని 7వ బ్లాక్ మినహా మిగతా 7 బ్లాకుల్లో ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చింది. కుంగిన 7వ బ్లాక్ లో కూడా 5 పియర్స్ మంచి నాణ్యతతో ఉన్నాయని కుండ బద్దలు కొట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే పనికిరాదంటూ ఇన్నాళ్లు దుష్ప్రచారం, బరాజులన్నీ నిరుపయోగమేనని బద్నాం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక దవడ పగిలేలా తన నివేదిక బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్ట రాజకీయం మరోసారి బట్టబయలైంది. ప్రాజెక్టు కుప్పకూలిందంటూ 1,00,000 కోట్లు వృధా అంటూ ఇప్పటి వరకు చేసిన ప్రచారమంతా వట్టిదేనని తేలిపోయింది. నిన్నటి వరకు నిరర్ధకమన్న ప్రాజెక్టులో కాంపోనెంట్లనే వాడుకోవడంతో సగం చచ్చిపోయిన ప్రభుత్వం తాజా నివేదికతో పాలకులకు మింగుడు పడకుండా అయింది. ప్రాజెక్టుపై చేసిన ప్రచారమంతా అసత్యమని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రభుత్వం అంగీకరించగా ఇప్పుడు స్వయంగా సిడబ్ల్యూపీఆర్ఎస్ నిర్ధారించింది. ఎన్డీఎస్ఏ చెప్పినా కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టింది. మొత్తం 8 బ్లాకులున్న మేడిగడ్డ బరాజ్లో 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ ఎందుకు కుంగిపోయిందో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీ, ఐఐటి రూర్కీ సంస్థ అధ్యయనం చేసింది. సాంకేతిక పరీక్షలు నిర్వహించింది. 7వ బ్లాక్ మినహా అన్నీ భద్రంగానే ఉన్నాయని పరీక్షల్లో తేల్చింది. 7వ బ్లాక్లోనూ రాఫ్ట్ వద్ద 20వ పిల్లర్ కింద మినహా మరే చోట ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని గతంలోనే నిర్ధారించింది. అయినా కూడా రేవంత్ అండ్ దండుపాళ్యం బ్యాచ్ దుష్ప్రచారం ఆపలేదు. దుష్ట పన్నాగాలు ఆగలేదు. కాళేశ్వరం కుప్పకూలింది. ఎకరా కూడా సాగులోకి రాలేదు. 1,00,000 కోట్లు వృధా అయ్యాయి. ఇందులో పెద్ద స్కామ్ జరిగింది.
విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తుందంటూ చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ నేతలకు కమిషన్లు విచారణ అంటూ హడావిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సిడబ్ల్యూపీఆర్ఎస్ చంపపెట్టు లాంటి జవాబిచ్చింది. ప్రాంత ప్రయోజనాలను, ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంత మాత్రం తగదని చంపలు వాయించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్, బీజేపీ నేతల వీపును విమానం మోత మోగించలేదా? అయినా ఇవేవి చెవుకెక్కనట్టు గుంపు మూట నోటికొచ్చినట్టు కూతలు, పిచ్చి ప్రేలాపనలు, పచ్చి అబద్ధాలు. అసలు కాళేశ్వరం కథేంటో, దాని విలువేంటో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే కుండబద్దలు కొట్టారు. ఆయనేమన్నారు ఒక్కసారి విందాం. అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి. సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం. వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ, అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి. ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నంది మేడారంల వరద కాలువలో నీళ్లు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? విన్నారు కదా కాళేశ్వరం గురించి కేసీఆర్ మాటలు. ఇక్కడే అసలు సంగతి తెలిసిపోయింది. దీనికి తోడు తెలంగాణ హైకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సందర్భాల్లో కాళేశ్వరం గురించి ఎన్నిసార్లు ప్రశంసించలేదు? అయినా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు నిరాధార ఆరోపణలు, రాజకీయ విమర్శలు ఎన్ని చేశాయి? ఎన్ని చేసినా అవి పూర్తిగా అవాస్తవమని సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ద్వారా మరోసారి నిరూపితమైంది. తాజాగా వెలువడిన కేంద్ర జల విద్యుత్ పరిశోధనా సంస్థ నివేదికతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా కేంద్ర సంస్థ సిడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అత్యంత పటిష్టంగా ఉన్నట్లు తేలింది. అన్నారం బ్యారేజీలో ఏ బ్లాక్ లోనూ, ఏ ఒక్క పియర్లోనూ ఎలాంటి సమస్య లేదని, నిర్మాణం పూర్తి నాణ్యతతో ఉందని నివేదిక స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలోనూ కేవలం ఒక బ్లాక్ లో స్వల్ప సమస్య మినహా ప్రాజెక్టు మొత్తం బాగుందని సిడబ్ల్యూపీఆర్ఎస్ పేర్కొంది. చిన్న సమస్యను భూతద్దంలో చూపిస్తూ కుంగిన పిల్లర్ను సరిచేయకుండా కాలయాపన చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేసిన కాంగ్రెస్, బీజేపీల దిగజారుడు రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులోనే నాణ్యత లేనిదన్న ప్రచారానికి తాజా సాంకేతిక పరీక్షలు చెక్ పెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కాంక్రీట్ నాణ్యతపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహించిన పరీక్షలు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపాయి. అన్నారం బ్యారేజీలోని 72 పియర్స్ ను పరీక్షించగా కాంక్రీట్ నాణ్యతపై పెద్దగా ప్రతికూలతలు కనిపించలేదని తాజా నివేదిక స్పష్టం చేసింది. అసలు ఇక్కడే కీలక పాయింట్. కాళేశ్వరం విషయంలో ఇప్పటి వరకు రాజకీయంగా జరిగిన వాదనలో ఒక ముఖ్యమైన ఆరోపణ నిర్మాణంలోనే నాణ్యతా లోపాలున్నాయని, కాంక్రీట్ నాణ్యతే సరిగా లేదని. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిడబ్ల్యూపీఆర్ఎస్ వంటి సాంకేతిక సంస్థ చేసిన కాంక్రీట్ పరీక్షల్లో అన్నారం, సుందిళ్లలో భారీ స్థాయి కాంక్రీట్ వైఫల్యం కనిపించలేదనే సమాచారం బయటకు రావడం ఆ వాదనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంటే బ్యారేజీ దెబ్బతింది అన్న మాటకు, కాంక్రీట్ నాణ్యతే దెబ్బతిన్నది మాటకు చాలా తేడా ఉంది. ఇదే ఇప్పుడు కాళేశ్వరం చర్చలో అత్యంత కీలకమైన టెక్నికల్ పాయింట్. మేడిగడ్డను చూపించి 3 బ్యారేజీలకు ముద్ర వేయలేం. అక్కడి సమస్యను చూపిస్తూ 3 బ్యారేజీల నిర్మాణ నాణ్యతపైన అనుమానాలు వ్యక్తం చేయలేం. ఇదే ఇప్పుడు సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షల నేపథ్యంలో ముందుకు వస్తున్న ప్రశ్న. అయితే మేడిగడ్డ సంగతి ఏంటి? ఇక్కడే అసలు కథలో ట్విస్ట్ ఉంది. అంటే కాళేశ్వరంపై రాజకీయ ఆరోపణలకు సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు టెక్నికల్ సమాధానం ఇచ్చినట్టే కదా. గతంలో మేడిగడ్డ విషయం పక్కన పెడితే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ఎలాంటి ఢోకా లేదని,
ఇప్పటికిప్పుడు ఆ బ్యారేజీల నుంచి నీళ్లొదిలితే వచ్చే నష్టమేమీ లేదని బీఆర్ఎస్ నేతలు ఎన్నోసార్లు చెప్పారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని కూడా గులాబీ నేతలు మూకుమ్మడిగా సవాల్ విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అనుకుందాం. మరి అన్నారం 72 పియర్స్ ను పరీక్షిస్తే కాంక్రీట్ పై పెద్ద లోపం లేదని సిడబ్ల్యూపీఆర్ఎస్ స్పష్టం చేసింది కదా. మరి ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన కాంగ్రెస్ బీజేపీ కూడబలుక్కొని చేసిన దుష్ప్రచారం సంగతేంటి? మేడిగడ్డలో జరిగిన సమస్యను చూపించి అన్నారం సుందిళ్లను కూడా అదే తూకంలో కొలవడం ఎంతవరకు సైంటిఫిక్? బ్యారేజీకి సమస్య ఉందా లేక కాంక్రీట్ కే సమస్య ఉందా? రెండింటికి తేడా ఉందని సిడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు గుర్తు చేస్తున్నాయా? రాజకీయ తీర్పు కాదు, ఇంజనీరింగ్ పరీక్షే దేనికి తుది తీర్పు కాదా? నిజం నిలకడగా బయటకొస్తుంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికే సమాధానం. మేడిగడ్డలో సమస్య మొత్తం బ్యారేజ్కి కాదు, 2023లో కుంగిన 7వ బ్లాక్లోని 16 నుండి 21 పిల్లర్లకే కాంక్రీటు నాణ్యతపై లోపాలు, సందేహాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. మిగిలిన బ్లాక్లు సంతృప్తికరంగా ఉన్నాయని, అన్నారంలో ఎక్కడా నాణ్యత సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది. సుందిలలో కూడా కాంక్రీటు నాణ్యత స్థిరంగా ఉందని, కేవలం 1.1% మేర స్వల్ప సమస్య గుర్తించామని వెల్లడించింది. ఈ విషయాన్ని సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్రావు దేశపాండే మా ప్రతినిధి మహేష్ ద్వారా కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆ వివరాలేంటో చూద్దాం. ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ నాణ్యతపై సిడబ్ల్యూపీఆర్ఎస్ కీలక నివేదిక సమర్పించింది. అన్నారం సుందిల్లా ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు లేవని కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు చేస్తుంది. దీనికి ఈ నివేదిక ఒక చెంపపెట్టు లాంటిదని కూడా సాగునీటి రంగ నిపుణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్రావు దేశపాండే గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ఇచ్చింది, దీన్ని ఎట్లా చూస్తారు సార్? నివేదిక నిజానికి కళ్ళు తెరిపించే నివేదికను అనుకోవాలి. మీరు అన్నట్టు ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం. నిజానికి నేను చాలా వ్యాసాల్లో ఉన్న ఇంటర్వ్యూలో కూడా కుంగుబాటు జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున వరదల్ని తట్టుకుని నిలబడింది. ఎటువంటి ఫర్దర్ స్ట్రక్చరల్ డిసెస్ గురి కాలేదు. ఎక్కడ ఆగిపోయిందో అక్కడే నిలబడి ఉంది తప్ప ఫర్దర్గా డిస్టెస్ గురి కాలేదు. ఆ స్ట్రక్చరల్ డిస్టెస్ మిగతా బ్లాక్లకు కూడా అది ఎక్స్టెండ్ కాలేదనే విషయాన్ని నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. గోదావరి నదే బ్యారేజ్ యొక్క పటిష్టతను నిరూపించిందని కూడా నేను చాలా ఇంటర్వ్యూలో నా వ్యాసంలో చెప్తూ వస్తున్నాను. ఇవాళ సిడబ్ల్యూపీఆర్ఎస్ యొక్క రిపోర్ట్, అది నిజానికి రిపోర్ట్ ఏం బయటకు రాలేదు. మొత్తం బ్యారేజ్లో 8 బ్లాక్స్ ఉంటాయండి. 8 బ్లాక్స్లో 7వ బ్లాక్లో 11 పియర్స్ ఉంటాయి. ఆ 11 పియర్స్లలో సిడబ్ల్యూపీఆర్ఎస్ యొక్క రిపోర్ట్ ప్రకారము 16, 17, 18, 19, 20, 21, 22 ఈ పియర్స్లో మాత్రమే ఈ నాణ్యత లోపాలు మనకు కనిపించినట్టుగా వాళ్ళు రిపోర్ట్లో రాశారు. ఆ మిగతా పియర్స్ బాగానే ఉన్నాయి. అట్లనే అన్ని బ్లాక్స్లో కూడా నాణ్యత లోపాలు ఏం లేవు, సాటిస్ఫాక్టరీగా ఉన్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగా పత్రికలు రాసినాయి. ఇది నిజానికి గత 2-3 ఏళ్లుగా నేను చెప్తున్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. గోదావరి నదే బ్యారేజ్ యొక్క పటిష్టత నిరూపించిందని చెప్పి నేను ఏవైతే గతంలో చెప్తూ వస్తున్నానో ఆ విషయాలని వల్ల సిడబ్ల్యూపీఆర్ఎస్ యొక్క రిపోర్టు ధృవీకరించిందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. తప్పనిసరిగా ఇది ఒక పాజిటివ్ అంశం. గత చాలా రోజులుగా ప్రాజెక్ట్ విమర్శకులు, అటు ప్రభుత్వ వర్గాలు కానీ మిగతా వాళ్ళు కానీ బ్యారేజ్ యొక్క పటిష్టత మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ బ్యారేజ్ పనికిరాదు, కొట్టుకుపోయింది, కూలేశ్వరం అనే ఏవైతే వర్ణనలు చేస్తూ వస్తున్నారో అవన్నీ అబద్ధం అని చెప్పి, అవన్నీ బూటకపు ఆరోపణలు అని చెప్పి ఇవాళ సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది, అది ధృవీకరించింది. నిజానికి ఆ రిపోర్ట్ వస్తే పూర్తి స్థాయిలో మనం చదివి ఇంకా దాన్ని బాగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రాథమికంగా మనకు పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళైతే బ్యారేజ్ యొక్క పటిష్టతని ధృవీకరించినట్టుగా మనం అనుకోవాల్సినది. సో ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక సంబంధించి అంటే తమ డొల్లతనం బయటపడుతుందని చెప్పి నివేదికను బయటపెట్టలేదని మీరు భావిస్తున్నారా? నిజానికి ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వంలో ఎక్కడ లేదండి. ఏ విషయంలో కూడా మనకు రహస్యమే ఉన్న తప్పితే ఏ ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా పోతున్నది. ఉదాహరణకి ఇటీవల కాలంలోనే తుమ్మిడియట్టి సుందిళ్ళ లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన
ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తున్నది. పత్రికల్లో వచ్చిన వార్తలే అవి. ఆ రిపోర్ట్ కూడా ఎవరికి అందుబాటులో లేదు. అసలు అందులో ఏం రాశారు, ఆ స్కీమ్ ఏంటిది, దానికి సంబంధించిన సేలియంట్ ఫీచర్స్ ఏమున్నాయనే విషయం మీద ఇప్పటికీ ఎవరికి ఆ రిపోర్టు అందుబాటులో లేదు. తర్వాత జిఆర్ఎంబికి సంబంధించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు లేవనెత్తేసరికల్లా దాన్ని ఒక లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. ఏం రాశారు ఆ లేఖ? నిజానికి బయట పెట్టాలి కదా. ఇట్లా చాలా విషయాల్లో ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయింది. ఇవాళ కూడా ఇంత కీలకమైన రిపోర్టు సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ని బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కదా. ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, ఎందుకు రహస్యం? ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. పత్రికల ద్వారా తెలుసుకోవాలా? మాలాంటి ఇంజనీర్లు, తర్వాత ఇతరత్ర సాగునీటి రంగ నిపుణులు ఆ రిపోర్ట్లో ఏముందో చదవాల్సిన అవసరం ఉంటుంది కదా. దాన్ని పబ్లిక్ చేయాలి కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. పెట్టినప్పుడే కదా దాన్ని విశ్లేషించి దాన్ని ఫలితాలని విశ్లేషించుకొని మనం ఏం చేయాలనేది ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంటుంది కదా. కానీ ఇవాళ ట్రాన్స్పరెన్సీ లేకుండా పోయింది ప్రభుత్వంలో. ఈ రిపోర్టే కాదు, ఏ రిపోర్టు, ఏ లేఖలు కూడా ప్రభుత్వం ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తలేదు. నిజానికి ఎన్డీఎస్ఏ పెద్దగా వాళ్ళు పరీక్షలు చేసి వాళ్ళు ఇన్ఫరెన్సెస్కి వచ్చిన సందర్భం ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వ వర్గాల దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి వాళ్ళు ఏవో సూచనలు చేశారు తప్పితే వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు ఏ రకమైన పరీక్షలు చేయలేదు. వాళ్ళు నిజానికి వాళ్ళు ఏ రకమైన నిర్ధారణలకు రాలేదు. కుంగుబాటుకు ఇవి కారణాలు అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా నిర్ధారణపూర్వకంగా చెప్పిన సందర్భం లేదు. వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళ ఫైనల్ రిపోర్ట్లో చెప్పిన విషయం ఏంటంటే, మీరు నిపుణులైన సంస్థల చేత, ఇంజనీర్ల చేత మీరు జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, ఆ ఫలితాలను విశ్లేషించండి, ఆ ఫలితాల ఆధారంగా మీరు డిజైన్ రూపొందించుకొని మీరు బ్యారేజ్ పునరుద్ధరణ చేపట్టండి అని మాత్రమే వాళ్ళు సలహా ఇచ్చిన తప్పితే వాళ్ళు ఈ కారణాల చేత బ్యారేజ్ కుంగింది అని ఎక్కడ కూడా వాళ్ళు నిర్ధారణకు వచ్చిన సందర్భం లేదు. కాబట్టి ఎన్డీఎస్ఏ అదొక సలహా సంస్థగానే మనం చూడాలి తప్పితే వాళ్ళకి పెద్దగా పరీక్షలు చేయడానికి కూడా వాళ్ళకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టుగా మనకు తెలియదు. వాళ్ళు పరీక్షలు ఏం చేయలేదు కూడా. కేవలం ప్రభుత్వం సమర్పించినటువంటి మన డిపార్ట్మెంట్ సమర్పించినటువంటి సమాచారాన్ని విశ్లేషించి వాళ్ళ రిపోర్ట్లు తయారు చేశారు తప్పితే వాళ్ళు ఎక్కడ ఏ పరీక్షలు ఎప్పుడు ఏ కాలంలో కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. నిజానికి అంతకుముందు విజిలెన్స్ కమిషన్, మన రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ వాళ్ళు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో కూడా ఇదే రకమైన నాణ్యత ప్రమాణాలు బయటపడ్డాయి. వాళ్ళు ఏవైతే రాఫ్ట్ మీద, బ్లాక్ 7లో రాఫ్ట్ మీద వాళ్ళు కోర్స్ తీసినప్పుడు, సిమెంట్ కోర్స్ తీసినప్పుడు 90% కోర్సు సక్సెస్ఫుల్ ఉన్నాయని చెప్పి మన ఇంజనీర్లు మనకు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ విజిలెన్స్ కమిషన్ యొక్క పరీక్షల ఆధారంగా, ఇవాళ సిడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన పరీక్షల ఆధారంగా చూసినప్పుడు, ముఖ్యంగా సుందిళ్ళ అన్నారం ఆ సంగతి చూస్తే అవైతే పూర్తిగా ఇంటాక్ట్ ఉన్న సంగతి సిడబ్ల్యూపీఆర్ఎస్ ఇవాళ చెప్పింది. అంతకుముందే మన ఇంజనీర్లు అందరూ కూడా చెప్పే ఉన్నారు. ప్రభుత్వం కూడా చెప్పింది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నది. కోదండరామ్ గారు 2025లో కౌన్సిల్ ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రభుత్వం అటువంటి స్ట్రక్చరల్ డిస్టర్స్ ఇక్కడ ఏమి ఉండే అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టమైన జవాబు ఇచ్చింది. అంటే ప్రభుత్వానికి కూడా అన్నారం సుందిళ్ళ ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం లేదు, అవి పటిష్టంగా ఉన్న సంగతి ప్రభుత్వానికి కూడా ముందటి నుంచే తెలుసు. ఇవాళ సిడబ్ల్యూపీఆర్ఎస్ కూడా ఆ విషయాన్ని నిర్ద్వందంగా నిరూపించింది. గత జూలై నుంచి కూడా అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవాలని చెప్పి రైతాంగం నుంచి, ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నప్పటికీ వాళ్ళు ఎన్డీఎస్ఏ సాగు చూపించి ఎన్డీఎస్ఏని ముందర పెట్టి ఎన్డీఎస్ఏ వాటిని మూసేయొద్దు, అక్కడ స్టోర్ చేయొద్దు, అవి ప్రమాదానికి గురి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. అందుకని మేము అక్కడి నుంచి ఎత్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము వాటిలో నీటిని స్టోర్ చేయమని చెప్పి వాళ్ళు ఎన్డీఎస్ఏ భుజం మీద పెట్టి రైతాంగాన్ని కాల్చే ప్రయత్నం చేసిండ్రు. నిజానికి మన రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా చాలా అద్భుతమైన ఒక వయబుల్ సొల్యూషన్ ఇచ్చారు. వాళ్ళు మీరు పూర్తి స్థాయిలో నీరు నింపకండి, పూర్తి స్థాయిలో నీరు నింపకుండా కేవలం మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు నీటిని నింపి అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే ఒక అవకాశం మనం పరిశీలిద్దాం. నిజంగానే మీరు ఊహిస్తున్నట్టుగా లేదా భ్రమపడుతున్నట్టుగా అక్కడ పెద్ద ఎత్తున సీపేజెస్ కనుక మనం బయటపడింది అనుకోండి, వెంటనే స్టోరేజ్ ఆపేస్తాం కదా, లిఫ్టింగ్ ఆపేస్తాము. ఇక ఫర్దర్ మిమ్మల్ని ఎవరు అడగరు కదా, ఎందుకంటే అక్కడ మనకు స్ట్రక్చరల్ డిస్టర్స్ కనబడుతుంది కాబట్టి ఇంకా మిమ్మల్ని ఎవరు కూడా రిపేర్ చేసేదాకా నీటిని ఎత్తిపోయమని అడగారు. కానీ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కరువు పరిస్థితుల దృష్ట్యా ఇంజనీర్లు చాలా వయబుల్ సొల్యూషన్ ప్రభుత్వం ముందర పెట్టారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఆ సూచనలు పక్కన పెట్టేసి ఇంజనీర్లు, ఆ సూచనలు ఇచ్చిన ఇంజనీర్లు దుర్భాషలు ఆడింది. ఇటువంటి పరిస్థితి. నిజానికి పిజి శాస్త్రి గారు మనందరికీ తెలిసిన పరమ గురువు అతను. వాలంతరికి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. అట్లనే
ఎన్ఐటికి చాలా కాలం డైరెక్టర్గా పనిచేసిన ఒక దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రొఫెసర్ ఆయన కూడా ఒక టీవీకి ఇంటర్వ్యూకి ఇస్తూ ప్రభుత్వం రిస్క్ తీసుకోవాలి, ఇవాళ ప్రత్యేకమైన కరువు పరిస్థితి ఎల్నినో ప్రభావం కారణంగా బ్రహ్మాండమైన కరువు పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్న కారణంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని రిస్క్ తీసుకోవాలి, నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఉంది, అగత్యం ఉంది అని చెప్పి ఆయన కూడా పిజి శాస్త్రి లాంటి తలపండిన ప్రొఫెసర్లు కూడా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఆ సలహాలు ఏవి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ నీళ్ళని కిందికి వదిలేస్తున్నది. అదృష్టవశాత్తు జూలై నెల అంతా మన కరువు ఉన్నప్పుడు జూలై 31 నాడు పైనుంచి కొంత వర్షపాతం నమోదై ఎల్లంపల్లికి నీళ్ళు రావడం మొదలైంది. ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చిన తర్వాత 31వ తేదీ నాడు అనివార్యంగా వాళ్ళు పంపులు ఆన్ చేయవలసి వచ్చింది. లింక్ 2లో కాళేశ్వరం లింక్ 2లో ఏదైతే సిస్టమ్ ఉందో, పంపింగ్ సిస్టమ్ ఉందో, ఫస్ట్ నంది పంప్ హౌస్, తర్వాత గాయత్రి పంప్ హౌస్, అక్కడ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేరుకి పంపించే ఒక వ్యవస్థ ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణమై ఉన్నది. కాబట్టి ఆ ఎల్లంపల్లికి వస్తున్న నీటిని ఎత్తిపోసుకొని మిడ్ మానేరుకి పంపించే ఒక అగత్యమైన పరిస్థితి వచ్చింది. డిమాండ్ ఉన్న కారణంగా వాళ్ళు తప్పనిసరిగా ఎత్తిపోయాల్సి వచ్చింది. 10 రోజులు మాత్రమే ఎత్తిపోశారు. ఆ 10 రోజులలో మిడ్ మానేరుకు పంపించిన నీళ్ళు ఏంటంటే 17 టీఎంసీలు మాత్రమే నీటిని అక్కడ నింపగలిగారు. తర్వాత ఆగస్టు 11 నాడు ఇన్ఫ్లోస్ తగ్గిపోయినాయి కాబట్టి ఎల్లంపల్లికి నీళ్ళు రావడం బంద్ అయింది కాబట్టి పంపులని మూసేశారు, గేట్లు మూసేశారు. ఇప్పుడు అక్కడ మెల్లమెల్లగా ఒక 2600 క్యూసెక్లు అక్కడికి వస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. రిజర్వాయర్ నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కరువు కాలంలో కూడా ఈ 10 రోజుల తర్వాత ఇవాళ 23 ఆగస్టు నాడు కూడా మేడిగడ్డ దగ్గర మనకు ఇవాళ రిపోర్ట్ అయిన దాని ప్రకారము అక్కడ 61,270 క్యూసెక్లు ఇంకా ప్రవాహం పోతున్నది అక్కడి నుంచి. ఎల్లంపల్లిలో 2,600 క్యూసెక్కుల నీళ్లుంటే మేడిగడ్డ దగ్గర ఇవాళ 61,270 క్యూసెక్కుల నీరు ఈరోజు కూడా అక్కడ నుంచి ప్రవహిస్తున్నది. మొత్తం రాష్ట్రం అంతా కరువు ఉంది. ఎక్కడ కూడా ఆగస్టు 11 తర్వాత ఎక్కడ వర్షపాతం నమోదైన సందర్భం లేదు. ఎక్కడ రన్-ఆఫ్ మనకు రివర్స్లో కనబడలేదు. ఇన్ఫ్లోస్ ఏ రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ లేవు. ఇంకా 50% రిజర్వాయర్లు నీటిని నింపుకోవాల్సిన ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కరువు పరిస్థితుల్లో ఇప్పుడైనా సిడబ్ల్యూపిఎస్ యొక్క రిపోర్ట్ నేపథ్యంలోనైనా కూడా అన్నారం సుందిళ్ళ పటిష్టంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ మళ్ళొకసారి డిమాండ్ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. తప్పనిసరిగా ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర నుంచి ప్రవహిస్తున్న నీటిని లిఫ్ట్ చేయడానికి సిద్ధపడాల్సిన అగత్యం ఏర్పడింది. ఇవాళ 2 ఆప్షన్స్ మన ముందున్నాయండి. ఒకటి, రిపేర్ ఎట్లా ఈ వానాకాలంలో పూర్తి చేయలేం కాబట్టి కనీసం ఈ వానాకాలం అయిపోయిన తర్వాత వచ్చే డిసెంబర్లో మనకు వర్కింగ్ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ లోపల డిజైన్స్ అన్ని పూర్తి చేసుకొని, పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్స్ అన్ని పూర్తి చేసుకొని పునరుద్ధరణని మళ్ళా వచ్చే వానాకాలానికి సిద్ధం చేయాల్సిన ఒక అవసరాన్ని ప్రభుత్వానికి నేను సూచన చేయదలుచుకున్నాను. ఇమ్మీడియట్గా డిజైన్స్ని ఈ పీరియడ్లో, ఈ వానాకాలం అంతా పీరియడ్లో మనకు వర్క్స్ చేయడానికి వీల్లేదు కాబట్టి డిజైన్స్ నన్ను పూర్తి చేసుకోగలిగితే వచ్చే జూన్ జూలై దాకా మనం మేడిగడ్డను పునరుద్ధరించుకునే అవకాశం ఉన్నది. మేడిగడ్డను పునరుద్ధరించుకోకపోయినా కూడా మనకు అన్నారం సుందిళ్ళ ఇవాళ బాగానే ఉన్నాయి కాబట్టి నీటిని ఇమీడియట్గా లిఫ్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందని నేను కోరుతున్నాను. తర్వాత ఇంకొక విషయం ప్రభుత్వం గమనంలోకి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్టోబర్ తర్వాత వచ్చే లీన్ ఫ్లోస్ను కూడా ఎత్తిపోసుకోవడానికి మార్గం ఉన్నాయి. మన ప్రభుత్వ ఇంజనీర్లు 2024లోనే ఒక సూచన ఏం చేశారంటే, కన్నేపల్లి పంప్ హౌస్ రెగ్యులేటర్ కింద ఒక 50 మీటర్ల కింద ఒక రింగ్ బండ్ని వేసుకోగలిగితే ఆ వచ్చే లీన్ ఫ్లోస్ ఏవైతున్నాయి 10,000, 15,000 క్యూసెక్కులు, 20,000 క్యూసెక్కులో ఆ లీన్ ఫ్లోస్ కూడా అక్కడ ఆపుకోగలిగితే మనం కన్నేపల్లి దగ్గర మనకు కావాల్సిన లెవెల్ దాకా 97 మీటర్స్ లెవెల్ దాకా నీటిని లిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచి 1 టీఎంసీనో బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్లోస్ 1 టీఎంసీనో లేదా 1.5 టీఎంసీనో మనం నీటిని లిఫ్ట్ చేసుకోగలిగితే ఈ లీన్ ఫ్లోస్ ద్వారా కూడా మనం లిఫ్టింగ్ చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ పరిశీలించాలి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ చిన్న ఎస్టిమేట్ అండి, అది 8 కోట్ల ఎస్టిమేట్. అది ఆ రింగ్ బండ్ వేయడానికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. ఆ ఎస్టిమేట్ని బయటకు తీసి రింగ్ బండ్ వేసుకోగలిగితే అక్టోబర్ తర్వాత వచ్చే లీన్ ఫ్లోస్ను కూడా మనం ఎత్తిపోసుకునే ఒక అవకాశం ఉంది. ఇవాళ వానాకాలంలో ప్రవహిస్తున్న నీటిని ఎత్తిపోసుకోవాలి. తర్వాత వానాకాలం తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే లీన్ ఫ్లోస్ను కూడా ఎత్తిపోసుకోవడానికి అవకాశాన్ని రింగ్ బండ్ నిర్మాణం చేసుకొని మనం అక్టోబర్ తర్వాత వచ్చే లీన్ ఫ్లోస్ను కూడా ఎత్తిపోసుకోగలిగితే మనకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వచ్చు, తాగునీటి కోసం నీళ్ళు ఎట్లాగో మనకు కొంత ఆల్రెడీ వచ్చున్నాయి కాబట్టి రబీలో సాగునీటి కోసం కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం మనం పరిశీలించవచ్చు. ప్రభుత్వానికి 2 సూచనలు చేస్తున్నాను. ఒకటి, మీరు అడిగింది కాబట్టి
వచ్చే వానాకాలానికి రిపేర్లు పూర్తి చేయాలి. రెండవది, ఈ వానాకాలంలోనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసుకునేందుకు సిద్ధపడాలి. అక్టోబర్ తర్వాత లీన్ ఫ్లోస్ నుండి ఎత్తిపోసుకోవడానికి రింగ్ బండ్ నిర్మాణం చేసి ఆ నీళ్ళను కూడా ఎత్తిపోసుకోవడానికి మనం ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా నేను సూచన చేయదలుచుకున్నాను. అన్నారం సుందిల్ల ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి లోపాలు లేవని కూడా ఆ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్ల వల్ల మీకు ఎలాంటి ధైర్యం కలిగే అవకాశం ఉంది ఇంజనీర్లకు సంబంధించి? తప్పనిసరి గత చాలా కాలం నుంచి చెప్తున్న విషయాలే ఇవాళ ఆ రిపోర్ట్లన్నీ ధృవీకరిస్తున్నాయి కాబట్టి మాకు సంతోషంగానే ఉన్నది. ఆ రిపోర్ట్లన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా బయట పెడితే వాటిని మరింత విశ్లేషించే అవకాశం వస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్లు రహస్యంగా ఉంచకుండా ప్రజల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అన్నారం సుందిల నుంచి ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నాణ్యత లోపాలు లేవు కాబట్టి వెంటనే అక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసి ఇటు రైతులకు మేలు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ గోపాల్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.